బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it's a help all the way. Oh, the best book to read is the Bible. మన ప్రభువును మనం ఆరాధించబోయే ముందు దేవుని వాక్య భాగాన్ని ధ్యానించుకొని మన ప్రభువుని ఆరాధించుకుందాం. ఆరాధన కొరకైన భాగము దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు వార్త 7వ అధ్యాయము. లూకాసు వార్త 7వ అధ్యాయము 11వ వచనం నుండి 16వ వచనం వరకు మార్చి మన భాగాలు మనకు అర్థమయ్యే విధంగా స్పష్టంగా చదువుకుందాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 11వ వచనం నుండి 16వ వచనం వరకు మన భాగాన్ని స్పష్టంగా చదువుకుందాం. లూకాసు వార్త 7:11. వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెలుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెలుచుండిరి. ఆయన వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొనిపోబడుచుండును. అతని తల్లికి అతడు అక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడ మిమ్మల్ని నీకు చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను. ఆయన అతని తల్లికి అప్పగించెను. అందరూ భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడనియు దేవుని మహిమ పరిచిరి. దేవుని కృప కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు చెల్లించుకుంటూ ఆయన ఈ పరిశుద్ధ దినము మీరు మమ్మల్ని ప్రేమించి మీ రక్తం చేత కొనబడినటువంటి సంఘంలో మీ ఎదుట సాగిలపడి మిమ్మల్ని ఆరాధించుకోవడానికి ఇచ్చిన మహాభాగ్యమును బట్టి ప్రభావ మీకు స్తోత్రాలు. తండ్రి, ఆరాధన వర్తమానమును మాకు ఆశీర్వదించి పంచిపెట్టండి. ప్రభా, నేనైతే నిష్ప్రయోజకుడిని, చేతగాని వాడిని, నోటి మాంద్యం కలిగినటువంటి వాడిని, సమయస్ఫూర్తి లేనటువంటి వాడిని, వాక్చాతుర్యం అంతకన్నా లేదు. ప్రభా, నాలో ఏ మంచితనం లేదు. తండ్రి, ఇక్కడ చేరిన మీ బిడ్డలు అందరికంటే అన్ని విషయాల్లో నేను బలహీనుడిని, తక్కువ నేను ఒప్పుకుంటున్నాను. ప్రభా, మీ పాదాలను ఆశ్రయిస్తున్నాను తండ్రి. నా ప్రభా, మీ శిలువ శక్తిని ఆశ్రయిస్తున్నాను. మీ పునరుత్థాన శక్తి ద్వారా నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రభా, మీ రక్తం ద్వారా నన్ను కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి మీ పరిశుద్ధాత్మతో నింపి మీ కొరకు ఉపయోగపడే సాధనంగా నన్ను వాడుకోవాల్సిందిగా మీ పాదాల చెంత ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి. ప్రభా, ప్రతి బిడ్డకు వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసు దయచేయండి. ప్రభా, మీ వాక్య భాగమును విని ఆత్మీయంగా బలపడడానికి ప్రభా, మీరే మీ ధవల సింహాసనం నుంచి మీ మాటలు మాకు అందించండి. ప్రభా, పరిశుద్ధ గ్రంథంలో నూతనమైన సంగతులు చూడగలిగినట్లు మా కన్నులు తెరవలసిందిగా మిమ్మల్ని ప్రార్థన చేసుకుంటూ ముందున్న సమయము మాకు ఆశీర్వదకరంగా మార్చమని మిమ్మల్ని ప్రార్థన చేసుకుంటూ యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి బహువిధముగా అడిగి వేడుకున్నాను పరమ తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్య భాగము మనందరికి బాగా తెలిసిందే. చాలా సులభంగా అర్థమయ్యే భాగమే. ఈ భాగంలో ఒక గ్రామం ఉంది, నాయీను ఆ గ్రామము. ఆ గ్రామంలో ఒక విధవరాలు ఉంది. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ ఒక కుమారుడు కూడా చనిపోయాడు. చనిపోతే మోసుకొని పోతూ ఉన్నారు.
ఆ పరిస్థితుల్లో యేసు ప్రభువుతో పాటు ఆయన శిష్యులు, బహుజన సమూహము ఆయనతో కూడా వస్తూ ఉన్నారు. ఆ తల్లి దిక్కులేని పరిస్థితుల్లో తల్లడిల్లుతూ బాధపడుతూ, ఆమె బాధ వర్ణనాతీతము. ఆమెని ఏ ఒక్కరు కూడా ఓదార్చలేనటువంటి పరిస్థితి. ఆమెని ధైర్యపరచలేరు ఏ ఒక్కరు కూడా. అయితే ఆ పరిస్థితుల్లో ప్రభు ఆమెను చూసి ఆమెకు సహాయం చేశాడు. ఆ చనిపోయిన కుమారుణ్ణి బ్రతికించి ఆ కుమారుణ్ణి ఆ తల్లికి అప్పగించాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ కార్యం చూసి యేసు ప్రభువును మహిమపరిచారు. అంటే మన దేవుని వారందరూ ఆరాధించారు అని భావం. ఇది ఒక మాటలో చెప్పుకోవాలంటే క్షుణ్ణంగా ఈ వాక్య సారాంశము. సరే, ఈ భాగాన్ని మనం ధ్యానించిపోయే ముందు ఒక మాట గుర్తు చేసుకుందాం. ఒక దైవజనుడు చెప్పాడు, వర్షిప్, ఆరాధన అనగా వర్షిప్కి ఒక్కో లెటర్కి ఒక అర్థం చెప్పారు. ఆ అర్థాన్ని మీకు గుర్తు చేస్తాను. వర్షిప్ అంటే WORSHIP. W ఫర్ విట్నెస్. అంటే మనము మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. ఒకప్పుడు మనం ఎలా ఉన్నాము, ప్రభువుని నమ్ముకున్న తర్వాత, ప్రభు చేత రక్షించబడిన తర్వాత ఎలా ఉన్నాము, అట్టి సాక్ష్యం కలిగి మనము ఆరాధించాలని తెలియజేస్తుంది ఈ W అనే లెటర్. అలాగే రెండవది O ఫర్ ఒబిడియన్స్, విధేయత. అసలు దేవుని ఆరాధించాలంటే కావాల్సింది సాక్ష్యంతో పాటు విధేయత చాలా అవసరం. అంటే విధేయత అంటే మనము తగ్గించుకోవాలి, మనం తగ్గాలి, మన ప్రభువు హెచ్చాలి. మన ప్రభువును మనం కనపరచాలంటే మనం ఏం కావాలి? తగ్గాలి. మనం తగ్గాలంటే ఏం అవసరం? ఒబిడియన్స్ అవసరం. అంటే మనకి మన ఆరాధనలో విధేయత కలిగి మనము ఆరాధించాలి. అలాగే R ఫర్ రెడీనెస్, అంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. మనం ఆరాధించడానికి ఏముందలే, వచ్చాం, ఇక్కడ వచ్చినటువంటి అన్నోళ్ళు ఏదో ఒక చెప్తారు, ఆ భాగం కాకుండా మనం యథావిధిగా ప్రతి ఆదివారం చేస్తున్నటువంటి ఆరాధనే, మనం తెలిసిన ఆరాధనే, మనము నేర్చుకున్న ఆరాధిస్తే సరిపోతుంది అని మనలో ఉండకూడదు. అంటే మన ఆరాధన శ్రేష్టమైన ఆరాధన ఉండాలి. మన ఆరాధన ఫ్రెష్గా ఉండాలి. మన ఆరాధన వాక్యానుసారమైనటువంటి ఆరాధన అయి ఉండాలి. అంటే ఆ వాక్యము వినడానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. వాక్యం వినకుండా మనము ఆరాధించలేము. అంటే వాక్యంలో దేవుడు మనకి ఏ మాటలైతే బయలుపరిచాడో ఆ మాటల్ని జ్ఞాపకం చేసుకుంటూ మన ప్రభువును మనము ఆరాధించాలి. అలాగే తర్వాత లెటర్ ఎస్ అంటే సబ్మిషన్. అంటే అప్పగించుకోవడం. సబ్మిషన్ అంటే అప్పగించుకోవడం, అర్పించుకోవడం. మనము మన హృదయంలో నుంచి ఆరాధన రావాలి. ఆ ఆరాధనని మన ప్రభువుకు మనం అర్పించాలి. అది సబ్మిషన్. తర్వాత హెచ్ ఫర్ హోలీనెస్, అంటే పరిశుద్ధుడు. మన ప్రభువు పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా అట్టి పరిశుద్ధతతోనే మన ప్రభువుని ఆరాధించాలి. అలాగే I ఫర్ ఇంటిమసీ, దేవునితో మనకున్నటువంటి సంబంధం. దేవునితో మనకు సంబంధం లేకుండా మనము ఏదో విధంగా ఆరాధించవచ్చు అంటే అది దేవుడు కోరినటువంటి ఆరాధన కాదు. ఇందాక మనం బైబిల్ పనులు పాడుకున్నప్పుడు ప్రతిరోజు మనం మన బైబిల్ని చదవాలి. అంటే మన బైబిల్ మనం చదివినప్పుడు, మనం దేవునితో ప్రార్థన చేసినప్పుడు దేవునితో మన సంబంధము బలపడుతుంది, దేవునితో మన సంబంధము బాగుంటుంది. అంటే దేవునితో సంబంధం కలిగి ఉండి మనం ఆరాధించాలి. అలాగే
కదమ్మా. పి పి ఫర్ ప్రైజ్, అంటే దేవుని స్తుతించాలి. అంటే ఈ లక్షణాలు అన్నీ కలిసి మనం ఆరాధించేటప్పుడు సాక్ష్యం కలిగి ఆరాధించాలి, మనం తగ్గించుకొని మన ప్రభువుని గణపరుస్తూ ఆరాధించాలి, విధేయతతో ఆరాధించాలి, సిద్ధపాటుతో ఆరాధించాలి, సబ్మిషన్ అంటే మనము అర్పించడం, అంటే మన ప్రభువుకి సంపూర్ణంగా మనం అర్పించుకోవాలి, మన ప్రభువుని మనము గణపరుచుకోవాలి, అంటే మనకు ఉన్నదంతా మన ప్రభువుకి ఇవ్వాలి. ఏముంది మన దగ్గర, నా దగ్గర ఏమీ లేదు ప్రభా, నా దగ్గర ఉన్నదే అర్పిస్తున్నానని మనం అంటాం. అంటే మన దగ్గర ఏముండాలి? వాక్యం ఉండాలి, అంటే వాక్య భాగాన్ని మనము వినాలి, అంటే సబ్మిషన్. తర్వాత మనం ఆరాధించేటప్పుడు మన ప్రభువు పరిశుద్ధులు కనుక మనము పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా మన ప్రభువును మనము ఆరాధించాలి. అలాగే దేవునితో సంబంధం కలిగి ఉండాలి, ఇంటిమసీ, దేవునితో మంచి సంబంధం ఉండాలి. దేవునితో సంబంధం లేకుండా ఈరోజు దేవుని మందిరానికి వచ్చి ఇంటికి పోయిన తర్వాత బైబిల్ పాటల పుస్తకం ఇంట్లో పెట్టి మళ్ళా వచ్చే ఆదివారం బైబిల్ ఎత్తుకొని వచ్చే వాళ్ళు కూడా లేకపోలేదు. అంటే మన దగ్గర ఉన్నారు, అలాంటి వాళ్ళు లేరు, కానీ కొన్ని చోట్ల ఉన్నారు. అంటే ఆ విధంగా ఉండకూడదు, ఆదివారం క్రైస్తవులుగా మాత్రం ఉండకూడదు. అలాగే దేవుని మనం స్తుతిస్తూ ఉండాలి. దేవుని స్తుతించినప్పుడు సాతానుకు సిగ్గు కలుగుతుంది, అంటే దేవుడు మహిమపరచబడతాడు. దేవుని మహిమపరచబడడం కోసమే మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. సరే, ఇప్పుడు మన వాక్య భాగంలోనికి వద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 11వ వచనం. లూకాసు వార్త 7వ అధ్యాయము 11వ వచనం. వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. చాలు, ఇక్కడ వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళుచున్నాడు అంటే అక్కడ నుంచి 7వ అధ్యాయంలో పై భాగంలో మీరు తర్వాత చదువుకోండి. అంటే అక్కడ అయిపోయిన తర్వాత ఇప్పుడే నాయన అనే ఊరికి వస్తున్నారు. ఎవరు వస్తున్నారు? యేసుప్రభు వస్తున్నారు. యేసుప్రభుతో పాటు ఆయన శిష్యులు వస్తున్నారు. ఇంకా ఆయనతో పాటు ఇంకెవరు వస్తున్నారు? జనసమూహం వస్తున్నారు. ఈ జనసమూహం ఎందుకు వస్తున్నారు? ఏదో వాళ్ళ అవసరాల కోసమే. అంటే బాధ లేని వాళ్ళు యేసుప్రభు దగ్గరికి వస్తే నేను బాగవుతాను, యేసుప్రభు దగ్గరికి పోతే నాకు స్వస్థత కలుగుతుంది, యేసుప్రభు దగ్గరికి పోతే నాకు మేలు కలుగుతుంది అనే ఆశతో చాలా మంది జనసమూహం వస్తున్నారు. సరే, యథావిధిగా అంటే యేసుప్రభు ఎక్కడికి వెళుతున్నా యేసుప్రభుతో పాటు ఇదే రిపీట్ అవుతూ ఉంది. అంటే యేసుప్రభుతో పాటు శిష్యులతో పాటు అనేక మంది వెళ్తూ ఉంటారు. యథావిధిగా ఇక్కడ కూడా నాయన అనే ఊరికి వచ్చినప్పుడు కూడా వచ్చారు. వచ్చిన వెంటనే ఆయన ఆ ఊరి గవిని వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. ఆ ఊరి గవిని వద్దకు, గవిని అంటే ఊరి బయటికి, అక్కడ అంటే ఊర్లోకి కూడా ఇంకా ఎంటర్ కాలేదు. ఎంటర్ కాకముందే వీళ్ళు లోపలికి ఎప్పుడైతే ఆ ఊర్లోకి రావాలని వస్తూ ఉన్నారో అప్పటికే ఆ ఊర్లో చనిపోయినటువంటి ఒక యవనస్తుడు వాడిని మోసుకొని తీసుకొని వస్తూ ఉన్నారు. వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అంటే వాడు చనిపోయాడు, చనిపోయిన వాడిని తీసుకుపోయి సమాధి చేయాలి, అంటే సమాధి కార్యక్రమానికి పోతున్నారు. సహజంగా మనలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఒకవేళ అక్కడ పోయింటే ఎదురైన వెంటనే మరి మేము ఈ ఊరికి వస్తా ఉంటే మాకు చావు ఎదురొచ్చింది, ఈ ఊరు ఇంకో ప్రాంతానికి పోదాంలే అని అనుకుంటారు మనలాంటి వాళ్ళు అయితే. కానీ అక్కడ యేసు ప్రభు ఆయన అందరికీ ఉపకారి. ఆయన కష్టాల్లో ఉండేవారిని వాళ్ళ కష్టాలు తొలగించడం కోసం, బాధల్లో ఉండేవారికి వారిని ఓదార్చడం కోసం, కృంగిన వారిని లేవనెత్తడం కోసం, పడినటువంటి వారిని ఉద్ధరించడం కోసం మన ప్రభువు వస్తాడు. ఆయన ఇక్కడ అదే విధంగా వచ్చాడు. ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఇప్పుడు ఆమె ఎవరు? విధవరాలు అంటే భర్త లేడు, ఇంకెవరున్నారు? ఒకే ఒక కొడుకున్నాడు. మరి ఆ ఒక్కగానొక్క కుమారుడు కూడా ఏమైపోయాడు? చనిపోయాడు.
మరి చనిపోతే అతడు ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ఆమె ఎలాంటి ఆమె అయి ఉండొచ్చు? అనేకులు ఆమెతో ఉన్నారంటే ఖచ్చితంగా మంచిదే అయి ఉండొచ్చు, అంటే మంచి విశ్వాసరాలు అయి ఉండొచ్చు. మంచి విశ్వాసరాలికి మరి ఈ పరిస్థితి ఏర్పడితే ఎలా ఉంటుంది? మంచి విశ్వాసులకి అంటే దేవుని పిల్లలకి ఈ పరిస్థితి ఎదురైతే పక్కనుండే వాళ్ళు ఏమంటారు? పక్కనుండే వాళ్ళు ఏమనొచ్చు? నువ్వు ఇంత మంచిదానివి అయితే దేవుడు నీకు ఇంత పెద్ద ఈ పని చేస్తాడా? నీ భర్త చనిపోయా, ఉన్న ఒక కొడుకు చనిపోయా, నువ్వేం విశ్వాసం అమ్మా, నీ దేవుడు ఏమి దేవుడు అని సూటిపోటి మాటలు అనేవారు లేకపోలేదు. వాళ్ళు కూడా అని ఉంటారు. వాళ్ళు అనేకులు అంటే ఆమె మంచి కాబట్టి ఆమెతో పాటు ఉన్నారు. అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మంచి వాళ్ళకి శ్రమలు రావని కాదు, దేవుని ప్రజలకి లేకపోతే దేవుని పిల్లలకి శ్రమలు శోధనలు రావని కాదు. ఇక్కడ ఈమె దేవుని బిడ్డే, కానీ ఏ ఆధారం లేకుండా దిక్కులేని పరిస్థితుల్లో ఉంది. అంటే వాళ్ళందరూ బహుశాని ఓదార్చి ఉండొచ్చు. సరేమ్మా, ఏమని ఓదారుస్తారు? కొడుకు చనిపోతే ఏమని ఓదారుస్తారు? సరేమ్మా, కుమారుడు లేకపోయాడు. ఒక దినము దావీదు చెప్పినట్లుగా వాళ్ళు కూడా చెప్పి ఉండొచ్చు. ఒక దినము మనము అక్కడికి వెళ్ళే వాళ్ళమే కానీ వాళ్ళు తిరిగి రారు అని ఓదార్చి ఉండొచ్చు. లేకపోతే నా దగ్గర ఉండమ్మా, నేను చూసుకుంటా అని ధైర్యపరిచి ఉండొచ్చు. కానీ ఇవేవి ఆ తల్లిని ఓదార్చలేవు. ఇవేవి కూడా ఆ తల్లిని ఓదార్చలేవు. సరే, 13వ వచనం. ప్రభు ఆమెను చూచి, చాలా ఇక్కడ మన ప్రభువు చూసే దేవుడుగా ఉన్నాడు. మన ప్రభువు ఆయన అందరినీ ఎరిగిన వాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్తలో, యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనం. అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు. చాలా ఇక్కడ అంటే మన ప్రభు ఎవరు? అందరినీ ఎరిగిన వాడు. నాయన అనే విధవరాలని ఎరిగినాడు. అంటే ఆమె గురించి తెలుసు. ఈ భాగంలో ఆమె పేరు కానీ వాళ్ళ కొడుకు పేరు కానీ రాయబడలేదు. పరిశుద్ధాత్ముడు ఎందుకో వాళ్ళిద్దరి పేర్లు రాయలేదు అక్కడ. అంటే యేసు ప్రభు అందరికీ ఉపకారి మాత్రమే కాదు, అందరినీ ఎరిగినటువంటి వాడు. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము, 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. చాలం, యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. దేవుని దృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. ఇక్కడ మనల్ని చూస్తున్నాడు. ఆయన సర్వాంతర్యామై ఉన్నటువంటి దేవుడు. ఆయన ఎక్కడ 2-3 కూడుకుంటారో వారి మధ్య ఉండే దేవుడు. అంటే మన ప్రభువు మనల్ని చూస్తున్నాడు. యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. లోకమందంతటా సంచారం చేయుచున్నది కాబట్టి నాయన అనే విధవరాల దగ్గర యేసు ప్రభు పంపబడ్డాడు అక్కడికి. అలాగే సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 3వ వచనం. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును. చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. అంటే దేవుని కన్నులు ప్రతి స్థలమందు ఉంటాయి. ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేయుచున్నది. అలాగే కీర్తన గ్రంథము 33వ అధ్యాయము, కీర్తన గ్రంథము 33వ అధ్యాయము
13వ వచనం. కీర్తన గ్రంథము 33వ అధ్యాయం 13వ వచనం. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. అందరినీ చూస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, నాయన అనే విధవరాలను కూడా చూశాడు. చూడబట్టే ప్రభువైన యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళాడు. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. అలాగే 19వ వచనం చదవమ్మా. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. ఆయన దృష్టి ఎవరి దగ్గర ఉంది? యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఉంది. ఇందాక ఒక మాట గుర్తు చేసుకున్నాం. ఆ విధవరాలు మంచిదే, మంచిదంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది కాబట్టి ఆమెతో పాటు అనేకులు ఉన్నారు. అంటే ఆమె ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. యెహోవా దృష్టి దేవుని ప్రజల మీద ఉంది, దేవుని పట్ల భయభక్తులు చూపించే వారి మీద ఉంది. అలాగే అక్కడే 34వ అధ్యాయంలో 15వ వచనం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఆయన దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఆయన దృష్టి అందరినీ చూస్తుంది. ఇంకొక మాట కూడా చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు, మనం ఎవరికి లెక్క ఒప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. అది మన దేవుని యొక్క గొప్పతనము. అంటే ఆయన దృష్టి మనందరి మీద ఉన్నట్లుగానే నాయన అనే విధవరాల మీద కూడా ఆయన దృష్టి ఉంది. సరే, ఇక్కడ దేవుడు నాయన అనే విధవరాలను చూశాడని మనం గుర్తు చేసుకున్నాం. అయితే మన దేవుడు చూసి ఏం చేస్తాడు? రండి, లూకాసు వార్త 10వ అధ్యాయంలో, లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయం 30వ వచనం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెలుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతను కొట్టి పరప్రాణములతో విడిచిపోయి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెలుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. చాలు. ఇక్కడ ఈ భాగం కూడా మనకు బాగా పరిచయం ఉన్నటువంటి భాగమే. యెరూషలేము నుండి యెరికోకి వెళుతూ ఉన్నాడు. యెరూషలేము దేవుని పట్టణము, యెరికో శపించబడిన స్థలము. దేవుని పట్టణంలో నుంచి శపించబడిన స్థలానికి పోతూ ఉన్నాడు. ఏ ఒక్కరు కూడా అలా పోకూడదు. పరిశుద్ధ పట్టణం నుంచి శపించబడిన స్థానానికి లేకపోతే ఆ స్థలానికి వెళ్ళకూడదు. సరే, ఇక్కడ ఒకడు వెళ్ళాడు. సరే, వెళ్తే ఏం జరిగింది? దొంగల చేత కొట్టబడ్డాడు, కొర ప్రాణాలతో ఉన్నాడు, అంటే చావు బ్రతుకుల్లో ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో అక్కడ యాజకుడు ఉన్నాడు. బాగా చదువు ఇప్పుడు. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెలుట తటస్థించెను. అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయెను. ఇక్కడ యాజకుడు కూడా ఈ కొర ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి వాడిని చూసి ఏం చేశాడు? ప్రక్కగా పోయాడు. నాకెందుకని పోయాడు. తర్వాత చదువు. అలాగుననే లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. ఇక్కడ లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి, అది పనిగా వచ్చాడు. సరే, ఇందాక యాజకుడు వెళ్తూ ఉంటే చూశాడు. చూసి నాకెందుకని పక్కకి వెళ్ళిపోయాడు. ఇక్కడ లేవీయుడేమో అది పనిగా వచ్చి అతనిని చూచి ప్రక్కగా పోయెను. చూసి మళ్ళా పక్కకు వెళ్ళిపోయాడు. తర్వాత 33 చదువు. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతను పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి. అంటే ఇక్కడ ఈ సమరయుడు ప్రయాణమై అంటే పని మీద పోతూ ఉన్నాడు.
ఒకవేళ ఈ సమరయుడు తప్పించుకోవాలని కూడా తప్పించుకోవచ్చు, నాకు పని ఉంది నేను పోతున్నానని. అతను పని కలిగి ఉన్నాడు, కానీ ఆ పని మానుకొని ఏం చేస్తున్నాడు? చదవమ్మా. అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి, అంటే మిగతా ఇద్దరు యాజకుడు కానీ లేవీయుడు కానీ వాళ్ళు చూశారు కానీ సహాయం చేయాలని వారికి లేదు. సహాయం చేయొచ్చు కానీ చేయడానికి ఇష్టపడడం లేదు. ఇది అంటే వాళ్ళు యాజకులు లేవీయులు దేవుని ప్రజలు అని పేరు పెట్టుకున్నటువంటి వారే, కానీ దేవుని ప్రజలు, దేవుడు అందరికీ ఉపకారి, అందరికీ సహాయం చేయాలి. దేవుని పిల్లలు కూడా ఏం చేయాలి? అందరికి సహాయం చేయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం కూడా మన ప్రభు ఎలా ఇతరులకు ఉపయోగకారిగా ఉన్నాడో మనం కూడా ఉండాలి. మన ప్రభు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధుడిగా ఉండాలి. అయితే ఇక్కడ యాజకుడు కానీ లేవీయుడు కానీ ఈ కష్టాల్లో అంటే చావు బ్రతుకుల్లో ఉన్నటువంటి వాడిని చూశారు కానీ ఏ సహాయం కూడా అందించడానికి ఇష్టపడలేదు. కానీ అక్కడ సమరయుడు అనేవాడు, అతనికి వ్యక్తిగతమైన పని ఉంది, అయినా తన పనిని మానుకున్నాడు. దేనికోసం మానుకున్నాడు? ఒకరు కష్టాల్లో ఉన్నారు, లేకపోతే చావు బ్రతుకుల్లో ఉన్నాడు, వానికి నేను ఏదైనా సహాయం చేయాలి. ఇది దేవుడు కోరుకునేది ఇదే మన నుండి. అంటే దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడు? ఇతరులకు మనం సహాయం చేసేవారిగా ఉండాలని కోరుకుంటున్నాడు. మరి ఇక్కడ ఈ సమరయుడైతే చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకొల్ల వారి ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించను. సరే, ఇక్కడ మనకు కావాల్సిన భాగం ఇది కాదు. అంటే ఇక్కడ చూశారు, ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, యాజకుడు ఉన్నాడు, లేవీయుడు ఉన్నాడు, సమరయుడు ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు చూశారు కానీ ఈ ముగ్గురులో సహాయం చేసింది ఎవరు? సమరయుడు మాత్రమే సహాయం చేశాడు. ఇక్కడ అలాగే రండి, లూకా సువార్త 7వ అధ్యాయము 13వ వచనం. ప్రభువు ఆమెను చూచి, చల్లమ్మ, ఇక్కడ ప్రభువు ఆమెను చూశాడు, చూసి ఏం చేస్తున్నాడు? ఆమెకి సహాయం చేసేవాడిగా ఉన్నాడు. సరే, ఈ సమయంలో ఒక ఇద్దరు ముగ్గురిని గుర్తు చేసుకుందాం. ఆయన యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. యేసు వాడు పడి ఉండుట చూచి, చాలమ్మా, ఇక్కడ మనకు తెలిసిన భాగమే ఇది. బెతెస్దా అనే కోనేరు ఉంది. ఆ కోనేరు దగ్గర దాదాపు 38 సంవత్సరాలుగా స్వస్థత కోసం వచ్చున్నాడు. ఆ బెతెస్దా కోనేరు దగ్గర దేవుని దూత నీటిని కదిలించిన వెంటనే ఎవరైతే ఆ నీళ్ళల్లో దిగుతారో వాళ్ళు స్వస్థత పొందుకుంటారు. అంటే ఈయన ఎంతో కాలంగా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాడు, వ్యాధిగ్రస్తుడు. ఈయన పాపం దిగాల అని అనుకునేసరికి వేరే వాళ్ళు దిగేది, వాళ్ళు స్వస్థత పొందుకునేది, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇది ఒక రోజు 2 రోజులో, లేకపోతే వారమో 10 రోజులో, లేకపోతే నెలలో కాదు, సంవత్సరాల తరబడి, అనగా దాదాపు 38 సంవత్సరాలని రాయడం జరిగింది. అంటే 38 సంవత్సరాలుగా ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కానీ ఆయన ప్రయత్నం సఫలం కాలేదు. వెనకొచ్చిన వాళ్ళు, ఈయన తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఆ కోనేరులో దిగుతున్నారు, స్వస్థత పొందుకుంటున్నారు, వెళుతూ ఉంటున్నారు. సరే, దిగిన మొదటి వ్యక్తి మాత్రమే స్వస్థత పొందుకుంటున్నాడు. మిగతా వాళ్ళతో పరిచయాలు వీళ్ళకి ఏర్పడి ఉండొచ్చు. పరిచయాలు ఏర్పడి అంటే స్వస్థత పొందుకోవాలనేది అందరూ వస్తారు, స్వస్థత పొందుకున్నటువంటి వాళ్ళు అక్కడే ఉంటారు. వాళ్ళు నేను 38 సంవత్సరాల నుంచి ఉన్నాను అని చెప్తున్నారు. అయ్యో పాపం, అవునా 38 సంవత్సరాల నుంచి ఉంటున్నావా అని అంటున్నారే కానీ, అరే మీరు ఎవరు దిగబాకండి, పాపం 38 సంవత్సరాల నుంచి కాసుకొని ఉన్నాడు స్వస్థత కోసం, ఈరోజు ఆ అవకాశాన్ని ఈయనకి ఇద్దాంలే అని ఒక్కడు కూడా అనుకోవడం లేదు. ప్రతి ఒక్కడూ స్వార్థపరుడే, నేను స్వస్థత పొందుకుంటే చాలని అనుకుంటున్నారు.
వాళ్ళు స్వస్థత పొందుకుంటున్నారు, వెళ్తా ఉన్నారు. కానీ 38 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆయన్ని యేసు ప్రభువు చూశాడు. యేసు ప్రభువు చూసి ఏమంటున్నాడు? ఇప్పుడు చదువమ్మా. యేసు వాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడుగ్గా. సరే, ఇక్కడ ఇంకా మనం ఇంకా వివరంగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. స్వస్థత పొందుకోవాలనుకుంటున్నావంటే అవునయ్యా, నేను ఈ కోనేట్లో దిగాలనుకుంటే ఈ లోపల ఎవరో ఒకరు వస్తున్నారు, వాళ్ళు దిగుతున్నారు, వాళ్ళు స్వస్థత పొందుకుంటున్నారు, నా బ్రతికేమో ఈ కోనేటి దగ్గరే ఇక్కడ పడి ఉంటున్నాను అని చెప్తాడు. సరే, యేసు ప్రభు వాడిని చూసి వానికి మేలు చేశాడు. అలాగే ఇంకొకరిని గుర్తు చేసుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయం. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే అందరినీ చూసేవాడు. బెతెస్దా కోనేటి దగ్గర పడి ఉన్నటువంటి వాడిని చూశాడు, వానికి సహాయం చేశాడు. ఇక్కడ లూకాసు వార్త 13వ అధ్యాయం 10వ వచనం. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించినప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడకుండాను యేసు ఆమెను చూచి, ఇక్కడ ఈ పరిస్థితిని కూడా యేసు ప్రభువు చూశాడు. చూసి ఏమంటున్నాడు? రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచెను. ఇక్కడ ఈమె పరిస్థితి కూడా అదే. 18 సంవత్సరాలుగా పాపం నడుము వంగిపోయిన స్థితిలో ఉంది. ఆమె కూడా బహుశా అనేక మంది హాస్పిటల్స్ డాక్టర్లను సంప్రదించి ఉండొచ్చు, కానీ ఆమెకు స్వస్థత లేదు. నడుము వంగిపోయిన స్థితిలోనే ఉంది. అంటే ఆమె నడుము వంగిపోయిందంటే కిందకు చూసే స్వభావంలోనే ఉంది. అయినా ఆమె దగ్గర కూడా యేసు ప్రభు వెతుక్కుంటూ వెళ్ళాడు. అంటే సమాజ మందిరంలోనే బోధిస్తున్నప్పుడు ఆమెను చూశాడు. చూసి ఆమెను స్వస్థపరిచాడు. ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సినది, బెతెస్దా కోనేటి దగ్గర ఉన్నటువంటి ఆయన అక్కర తీర్చాడు. అదే సమయంలో 18 సంవత్సరాలుగా నడుము వంగిపోయినటువంటి స్థితిలో ఉన్న ఆ స్త్రీ అక్కర తీర్చాడు. అలాగే నాయన అనే విధవరాల అక్కర కూడా తీర్చినట్లుగా మనం గుర్తు చేసుకోవచ్చు. రండి. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి, మన ప్రభువు కనికరమందు ఐశ్వర్యవంతుడు. ఆయన కనికరం చూపించేవాడు. ఆయన బాధపడుతున్నటువంటి వారి విషయంలో వారి పట్ల కనికరం చూపిస్తాడు. ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. ఆయన ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు ఆయన దగ్గరికి దాదాపు 5,000 మంది పురుషులు, వారితో పాటు స్త్రీలు, పిల్లలు అందరూ వచ్చి ఆయన వాక్యం వింటూ ఉన్నారు. వింటూ ఉన్న సందర్భంలో చీకటి పడిపోయింది. వాళ్ళు వచ్చి చీకటి పడిపోయింది, ఇప్పుడు వెళ్ళాలంటే పాపం నీరసించిపోతారు, వారికి ఆహారం లేదు. అంటే వారి పట్ల దేవుడు ఎంతో కనికరం చూపించేవాడుగా ఉండి, ఆ మాట కూడా ఉంది అక్కడ, కనికరపడి వారి పట్ల కనికరపడి వారికి భోజనాన్ని మీరే పెట్టండి అని అంటారు. అంటే భోజనాన్ని పెట్టమన్న సందర్భంలో అప్పుడే 5 రొట్టెలు 2 చేపలని ఆశీర్వదించి పంచిపెట్టి 12 గంపలు ఎత్తబడ్డాయి. అంటే ఆయన కనికరం చూపించే దేవుడిగా ఉన్నాడు. ఈ నాయనాని విధవరాల విషయంలో ఆ కనికరాన్ని చూపించాడు. ఆయన కనికరము ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనం చేయడు, తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరచిపోడు. మన ప్రభు ఎవరంట? కనికరం కలిగిన దేవుడు. ఆమె పట్ల, నాయనని విధవరాలి పట్ల కనికరం చూపించాడు. మరి కనికరం చూపించినటువంటి మన ప్రభువు, ఆయన గురించి ఇక్కడ 31వ వచనం, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక ఏం చేస్తాడంట? నిన్ను చెయ్యి విడువడు. మన ప్రభువు కనికరం కలిగినటువంటి దేవుడు కాబట్టి మన చెయ్యి విడువడు. ఈ నాయన అనే విధవరాల విషయంలో కూడా కనికరం చూపించాడు కాబట్టి ఆమె చెయ్యి విడవలేదు. అలాగే నిన్ను నాశనం చేయడు, ఆయన నాశనం చేసేవాడు కాడు. అలాగే
తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరచిపోడు. చేసిన నిబంధనను మర్చిపోయేవాడు కాడు. ఆయన అబద్ధమాడనేరని దేవుడు. ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు. అట్టి దేవుడు కనికరం కలిగినటువంటి వాడు. ఈమె విషయంలో అలాంటి కనికరమే చూపించాడు. రండి మీకా గ్రంథంలో ఇంకో మాట కూడా ముందు గుర్తు చేసుకుందాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ అధ్యాయము 8వ వచనం. ఒక్క నిమిషం. 7:18 మీకా గ్రంథము 7:18. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. ఆయన కనికరం చూపుటయందు సంతోషించే దేవుడుగా ఉన్నాడు. ఆయన కోపగించుకునేవాడు కాడు. ఆయన ప్రేమ చూపించేవాడు. ఆయన ప్రేమ స్వరూపి అని ఇందాక ఒక పాట కూడా పాడుకున్నాం. ఆయన ప్రేమ స్వరూపి అని మహిమ ఘనత ఆ పాట పాడుకుంటున్నప్పుడు అంటే ప్రేమ కలిగినటువంటి దేవుడు కాబట్టి ఆ విధవరాలి అంగలార్పును చూశాడు. చూసిన తర్వాత ఆమెకు సహాయం చేయాలని నిశ్చయించుకున్నాడు. తర్వాత ఆమె పట్ల కనికరం చూపించాడు. ముగించుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయము 13. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి 7వ వద్దని ఆమెతో చెప్పి 7వ వద్దని చెప్పారు. అందరూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆమెతో ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఏం చెప్పి ఉండొచ్చు? 7వ వద్దనే చెప్పినారు. మరి యేసు ప్రభు ఏం చెప్పాడు? యేసు ప్రభు కూడా 7వ వద్దని అన్నాడు. మరి ప్రత్యేకత ఏంటి? వాళ్ళకి యేసు ప్రభుకు ప్రత్యేకత ఏంటి? వాళ్ళైతే ఒట్టి మాటలు మాత్రమే, అమ్మా 7వ మాకు ఏం చేద్దాం, సరే దేవుడు నీ కుమారునికి ఇంతవరకే ఆయుష్ ఇచ్చాడు, దేవుడు నీ కుమారుని తీసుకోవడం దేవునికి ఇష్టమైంది అని ఆ తల్లిని ఓదార్చి ఉండొచ్చు, 7వ బాకమ్మ అని చెప్పి ఉండొచ్చు. కానీ యేసు ప్రభు ఏం చెప్పాడు? ఆమెతో 7వ వద్దని చెప్పాడు. 7వ వద్దని చెప్తే అక్కడ ప్రత్యేకత ఏమి కనపడలేదు. అందరూ చెప్తున్నారు, ఈయన కూడా చెప్తున్నాడులే అని అనుకున్నదాన్ని. కానీ 7వ వద్దని చెప్పి ఆమె ఏం చేశాడు? చదువమ్మా. అంటే ఇక్కడ ఇంకొక మాట కూడా గుర్తు చేసుకుందాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనం. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను. అంటే ఆ తల్లిని ఆయన ఆదరిస్తున్నాడు. మిగతా వాళ్ళు ఆదరిస్తున్నప్పటికీ తల్లిలాగా ఆయన ఆదరిస్తున్నాడు. అలాగే కీర్తన గ్రంథం 103లో కూడా ఒక మాట ఉంది, తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లుగా ఆయన జాలి చూపించే దేవుడు. అంటే ఒకరి తల్లిలాగా, తండ్రిలాగా, స్నేహితుల్లాగా ఆదరించేవాడు మన ప్రభు. ఆదరించి ఇంకా ఏం చేశాడమ్మా? అక్కడ దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. పాడెను ముట్టాడు. ముడితే అప్పుడు బహుశా ఏమా అనుకోని ఉండొచ్చు వాళ్ళు, ముట్టిన వెంటనే ఆ పాడిని తాకిన వెంటనే బహుశా ఈయన కూడా ఆ శవాన్ని మోస్తాడేమో అని అనుకున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు నలుగురు మోసుకొని పోతూ ఉన్నారు కదా, సరే ఇంతవరకు మీరు మోసారు అంటే మార్చుకుంటారు కదా మధ్య మధ్యలో. అలాగే యేసు ప్రభు కూడా వచ్చి పాడిని ముట్టిన వెంటనే వాళ్ళు ఆగారు, అంటే ఈయన ఎత్తుకుంటాడేమో అని. కానీ అక్కడ జరిగిన విషయం ఏంటి? చదువమ్మా. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి. సరే ఇక్కడ చిన్నవాడా లెమ్మని అన్నాడు. అంటే మన దేవునికి ఆయన వాక్కుకు ఉన్నటువంటి శక్తి అంత గొప్పది. ఆయన మహత్తు కలిగిన మాట ద్వారా సమస్తమును సృష్టించాడు. భూమి
అగునుగాక, సూర్యుడు అవునుగాక, చంద్రుడు అవునుగాక అంటే అన్నీ అయినాయి. ఆయన దేన్ని నిర్మించాల, ఒక మాట చాలు, ఆయన ఆజ్ఞాపిస్తే చాలు. ఇక్కడ ఈ శవం విషయంలో కూడా చిన్నవాడా లే అని అన్నాడు. వాళ్ళు అక్కడ మోస్తున్నటువంటి వాళ్ళకి ఏమీ అర్థం కాలేదేమో. బహుశా అప్పుడు చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి, అప్పుడు పరిస్థితి ఎట్ట ఉండి ఉండొచ్చు? మోస్తున్నటువంటి వారు, ఆ బాడీని మోస్తున్నటువంటి వారు భయపడిపోయి ఉండొచ్చు. ఇటేంద్రా ఎప్పుడో ఉదయం మనకు చనిపోయిండు, ఇంట్లో అంతసేపు పెట్టాము, అంతసేపు ఏడ్చారు, తర్వాత పాడి కట్టుకున్నాము, మోసుకొని పోతున్నాము, ఇంత దూరం వచ్చిన తర్వాత ఊరు కూడా దాటి వచ్చాము. మరి ఊరు దాటి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైంది? లేదని ఈయన అన్నాడు, వాడు లేచి కూర్చున్నాడని వాళ్ళు భయపడిపోయినారు. ఆ సందర్భంలో ఆ మాట కూడా ఇక్కడ ఉంది, భయక్రాంతులయ్యి అనే మాట మనం చూడొచ్చు. సరే, ఇక్కడ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను. ఏం మాట్లాడుండొచ్చు? ఏమైంది? ఎందుకు నన్ను మోసుకుపోతున్నారు? ఏం జరిగింది అని అడిగి ఉండొచ్చు. ఆ తల్లిని ఓదార్చాలని, అంటే ఉదయం చనిపోయాడు కదా, అప్పటి నుంచి ఆ తల్లిని అందరూ ఓదారుస్తున్నారు, ఏడవద్దు 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 అని. కానీ ఆ తల్లి ఏడుపు ఏ ఒక్కరు కూడా తీసేయలేకపోయారు. కానీ ఇప్పుడు యేసుప్రభు ఏం చేశాడు? ఆ తల్లి ఏడుపును సంపూర్ణంగా తీసేశాడు. అసలు ఆ తల్లి ఉండదు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఊహించుండదు. అంటే చనిపోయినటువంటి వాడు ఇంకేం చేయాలా? తీసుకుపోయి గోతులో పాతి పెట్టాలా, అదే వాళ్ళ గురి మొత్తం. కానీ అక్కడ జరిగింది దానికి పూర్తి భిన్నంగా జరిగింది. ఈ చనిపోయినటువంటి వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగను. ఆయన అతని తల్లికి అప్పగించను. ఇప్పుడు ఆ తల్లి ఎట్టా ఉంటుంది చూడండి ఒక్కసారి. చనిపోయినటువంటి వాడిని తీసుకుపోయి, అంటే బ్రతికించి మాట్లాడించి, ఒకవేళ మాట్లాడించకపోతే వాడు బ్రతికున్నా కూడా వేస్టే. అంటే ఇప్పుడు సరే చనిపోయినాడు, లేచినంత మాత్రం మాట్లాడుకుంటుంటే ఆ తల్లికి ఏమి లాభం? ఆ తల్లికి ఎలా అప్పగించాడంటే, వాళ్ళ కుమారుడు ఆమె ఎలా ఉండాలని కోరుకున్నదో అలాగే వాడిని బ్రతికించి కూర్చున్నాడు. తర్వాత మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఆయన అతని తల్లికి అప్పగించను. అతని తల్లికి అప్పగిస్తే ఆ తల్లి వేదన ఏమైపోయింది? అసలు ఊహించుండొచ్చు, వీడు నా కొడుకే చనిపోయిండు, ఉదయం నుంచి నేను ఏడుస్తూనే ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ నన్ను ఓదారుస్తున్నారు, ఇది కళ లేకపోతే నిజమా అని ఆ తల్లికి అసలు ఏమీ ఆ క్షణం అర్థమై ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు ఆ తల్లి ఆ దుఃఖము సంతోషంగా మార్చబడింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆమెను ఓదార్చారు, యేసు ప్రభువు కూడా ఓదార్చాడు. కానీ వీళ్ళందరూ ఆమె కుమారుణ్ణి బ్రతికించి ఇవ్వలేదు. కానీ యేసు ప్రభువు ఆమె కుమారుని ఆమెకు బ్రతికించి ఆ తల్లికి అప్పగించాడు. అందరూ భయక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని, దేవుడు తన ప్రజలకు దర్శనము అనుగ్రహించి ఉన్నాడని దేవుని మహిమపరిచరి. వాళ్ళందరూ అక్కడ ఏం చేశారు? దేవుణ్ణి మహిమపరిచారు. మరి మనం ఏం చేయాలి? మనం కూడా మన దేవుణ్ణి మహిమపరచాలి. ఏ విషయం? సరే, ఆ తల్లికి చనిపోయిన కుమారుడు దొరికిండు, అంటే బ్రతికించబడ్డాడు. ఆ దృశ్యాన్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చూశారు కాబట్టి వాళ్ళు దేవుని మహిమపరిచారు. మరి మన విషయంలో మనకేం మేలు చేశాడు? ఆ తల్లికి ఆ మేలు చేశాడు. మన విషయంలో మనకు దేవుడు ఏం మేలు చేశాడు? అన్నిటికంటే విలువైన రక్షణ మనకిచ్చాడు. ప్రభా, నాకు విలువైన రక్షణ ఇవ్వడం కోసం, ఆ కుమారుని కోసం నువ్వు చనిపోలా. ఆ కుమారుని కోసం, అంటే ఆ కుమారుని బ్రతికించడం కోసం చిన్నవాడా లే అని చెప్పి బ్రతికించి ఆ తల్లికి ఇచ్చాడు. మరి మన విషయంలో మనకు రక్షణ ఇవ్వడం కోసం మనకు బదులుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ కల్వరి శిలువలో రక్తము కార్చి, మొత్తం ఆయన రక్తం అంతా కార్చాడు. ఆ విలువైన రక్తము, అమూల్యమైన రక్తము ద్వారా మన పాపములన్నింటినీ కడుక్కోవడానికి, లేకపోతే మన పాపములన్నిటికీ ప్రాయశ్చిత్తంగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ కల్వరి శిలువలో మరణించి
సమాధి చేయబడి తిరిగి లేచి అనేకులకు కనపడ్డాడు. 10 పర్యాయాలు కనపడ్డాడు. కనపడిన తర్వాత మళ్ళా పరలోకానికి ఆరోహణమయ్యాడు. తిరిగి రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనం ఎదుర్కొంటామని ఒక శుభప్రదమైన నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహించినందుకు ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనను మనము ఆరాధిద్దాం. దేవుడి మాటలు దీవించుగాక. అన్న పాట పాడుకుందాం.